ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించడమే ప్రజావాణి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డిఏఓ సురేష్ తెలిపారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల వారీగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఏఓ సురేష్ మాట్లాడుతూ ప్రజావాణిలో అధిక సంఖ్యలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని, వాటికి సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమానికి పలువురు శాఖల అధికారులు ఉదయం 11:45 వరకు కూడా హాజరు కాకపోవడంతో ఫిర్యాదుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. దామరకుంట గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మాట్లాడుతూ తన సొంత భూమిలో ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి వారం దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలంటే అధికారులు కేవలం వినతులు స్వీకరించడానికే పరిమితం కాకుండా వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దామరగూడ విలేజ్లో నాకు ఒక 6 గుంటల భూమి ఉన్నది, ఇనాం ల్యాండ్ అని. మాపి ఇనాం ల్యాండ్ అంటే మరి రిటైర్ అయిన తర్వాత నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్ అయినా. అక్కడ ఇల్లు కట్టుకుందామని పోతే అక్కడ ఓఆర్సీ సర్టిఫికేట్ అయితే మేము పర్మిషన్ ఇస్తాను గ్రామ పంచాయతీలో అయినారు. అయితే 3 ఏళ్ల కిందట నేను తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు 1 ఇయర్ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆర్డీఓకి పంపించారు. ఈ ఓఆర్సీ ఒరిజినల్ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అన్నది అది ఇస్తే పట్టా సర్టిఫికేట్ మాకంతా మొటేషన్ చేసుకుంటే మాకు పాస్బుక్ వస్తుంది, మేము ఓనర్స్ పోతాం. దానికోసం ఆర్డీఓ ఇదివరకు ఉన్న ఒక ఆర్డీఓ ఉండేవాడు, ఆయన నేను ఎలక్షన్ వరకు వచ్చినా నేను అదే తప్ప ఏం చేయాలి. ఈడికలు వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పటి వరకు ఒక 10 సార్లు వచ్చిన 10 అప్లికేషన్ సబ్మిట్ చేసిన. మరి ఆ కేసు ఎక్కడ పెండింగ్ ఉన్నదో ఏదో నాకైతే తెలియదు సార్, నాకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ప్రజావాణి అంటున్నారు, ప్రజావాణి అనుకున్నప్పుడు మరి అందులో సమస్య ఏదో ఒకటి తీరవాలి. తేలకుండా పెట్టుకుంటా మరి అవన్నీ మేము వస్తుంటాం పోతున్నాం ఇచ్చటం పోతామంటే దానికి ఉపయోగపడేది. దిస్ ద మై పిటి కేసు. ఇప్పుడు నేను ఇచ్చిన దరఖాస్తు ఇనిషియల్ వేస్తుంది, అక్కడ పంపిస్తుంది, తర్వాత ఏం మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు వచ్చినా కానీ ఆమె దగ్గర చుట్టూ మందే ఉంటారు, ఆమె దగ్గర కలవాలంటే పెద్ద కష్టం, ఒక్కోసారి కలవనియ్యరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏముంది ఆయన దగ్గరే కలిసిపోయినా. ఇప్పుడు వచ్చి కూడా పిటిషన్ ఆర్డీఓ లేదు, అందులో ఏదో ఫైల్ వస్తుందంటే ఆయనకి పిటిషన్ ఇచ్చి వెళ్తున్నాం అంతే. ఆ పిటిషన్ ఎక్కడ పోతుంది, ఏమి ఇంప్రూవ్ అవుతుందో మనకు తెలియదు.